రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు మరోసారి సమావేశమైంది త్రిసభ్య కమిటీ. ఇవాళ సాయంత్రం రైతులతో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్న నేపథ్యంలో జరీభూ, మెట్ట భూములు ఈ అంశాలతో పాటు అసైన్డ్ లంక భూముల రైతుల సమస్యలపై కూడా పరిష్కారంపై ఫోకస్ చేసింది త్రిసభ్య కమిటీ. దాదాపు 5 ఏళ్ల నిరీక్షణ అనంతరం కూడా ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని రైతులకు సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఆశగా ఎదురుచూసిన వాళ్ళకి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం రాజధాని రైతులతో మాట్లాడడానికి డైరెక్ట్ గా సమావేశం అవ్వడానికి సీఎం అంగీకారం తెలిపారు. అయితే ఈ సమావేశంలో అసలు ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఇటు త్రిసభ్య కమిటీ పట్టే మరోసారి సమావేశమైంది. ఇవాళ సాయంత్రం రైతులతో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఆల్రెడీ ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ గా సమావేశం కాబోతుండటంతో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫర్ ద ఫస్ట్ టైం సీఎం డైరెక్ట్ గా సమావేశం కాబోతున్నారు. సో సీఎం సమావేశంతో ఏవైతే ప్రాబ్లమ్స్ ఇక్కడ రాజధాని రైతులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయంటూ రైతులు భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అసలు రైతులు ఏమంటున్నారు, ఎటువంటి డిమాండ్స్ తో సీఎం దగ్గరకు వెళ్తారనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? సతోష్, మొత్తం మీద చూసుకుంటే రాజధాని రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో ఈ రోజు రెండోసారి సమావేశం కాబోతున్నారు. ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎత్తివేత ప్రధానమైన డిమాండ్. రెండోది, తమకు మొదటిసారిగా భూములు తీసుకున్న రైతులందరికీ కూడా ప్లాట్లు కేటాయించి రిటర్న్ బుట్టు ప్లాట్లు కేటాయించి వారికి సరిహద్దు ప్రాంతాలను ఏర్పాటు చేసి రాళ్లు ఏర్పాటు చేసి ఎవరి ప్లాట్లను వారికి కేటాయించాలి. అలాగే రాజధాని పూర్తయి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే వరకు అంటే దాదాపుగా మరొక 5 సంవత్సరాలు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు కాకుండా 2034 వరకు కూడా కౌలు చెల్లించాలనేది వీరి డిమాండ్ కనిపిస్తా ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన కుటుంబాలకి ఈ ప్రాంతంలో నెలకొల్పే పరిశ్రమలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా ప్రధానంగా 4 అంశాల ఎజెండాగా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. 3 రోజుల క్రితం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కూడా ప్రత్యేకంగా వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూడా మంత్రి నారాయణ అధికారులతో రైతుల సమస్యల దృష్టిలో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాల ప్రధానమైన అంశాలన్నింటి కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారు. సాయంత్రం రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమే వారి అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకొని వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి వారి సమస్యలన్నీ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి కూడా ఒక హామీని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్, అయితే శివ, ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఎటువంటి వాటిపై చర్చించబోతున్నారు? రైతులు ఏమైనా సమస్యలకు సంబంధించి వాళ్ళు ముందస్తుగానే మాట్లాడుకొని వెళ్లే అవకాశం కనిపిస్తుందా? అసలు ప్రెసెంట్ త్రిసభ్య కమిటీ సమావేశం ఎలా సాగుతోంది? ప్రధానంగా ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలు ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులకి 5 డిమాండ్స్ ప్రధానంగా ఉన్నాయి. ఆ 5 డిమాండ్స్ ఇప్పటికే కేంద్ర మంత్రికి, అలాగే రాష్ట్ర మంత్రికి, అలాగే సిఆర్డీ కమిషనర్ కి విడతల వారీగా కూడా ఫిర్యాదు చేశారు. ఆ సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగుతుందనేది వారి ప్రధానమైన అభిప్రాయం. ఇక నుంచి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, కౌలుని మరొక 5 సంవత్సరాల పాటు పెంపొందించాలి, అలాగే తమ వద్ద తీసుకున్న భూములని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లను తిరిగి కేటాయించి హద్దులను ఏర్పాటు చేయాలి. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులపై పోరాట సమయంలో పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలి. ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి మాత్రమే సీఎం చంద్రబాబుతో వారు సమావేశంలో ఏజెండాగా పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. సత్తా, ఇదే అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా రాజధాని రైతులు అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది. గతంలో రైతులు సమావేశాల్లో కావచ్చు, మీడియా సమావేశాలు కావచ్చు, రైతుల సమావేశంలో ఇదే ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని చర్చించిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ శివ.